శివలింగము మీ ప్రయత్నం అక్కర్లేదు. మీ ప్రయత్నం అక్కర్లేకుండా శివలింగం ఎప్పుడూ చల్లబడిపోతూ ఉంటుంది. అందుకే శివలింగం గురించి చెప్పుకున్నా, శివలింగం గురించి విన్నా, శివలింగానికి అభిషేకాలు బాగా చేసినా నేల చల్లబడిపోతుంది, వర్షం పడిపోయి నీరు పడుతుంది భూమి మీద. ఎందుకో తెలుసా అండి? ఈ బ్రహ్మాండం అంతా శివలింగమైతే ఈ బ్రహ్మాండం మీద కట్టిన ధారాపాత్ర ఎలా ఉంటుందో అలా చంద్రబింబం ఉంటుంది. చంద్రబింబంలోంచి అమృతం కరిగి పడుతూ ఉంటుంది. ఆ అమృతంలో ఆయన ఎప్పుడు తడుస్తూ ఉంటాడు, ఎప్పుడు అమృతంలో తడిసిపోతుంటాడు. మౌళి విలసత్ పూర్ణేందు అంతామృతై, ఆ అమృతంలో తడుస్తాడు. లోకం చల్లగా ఉండాలి, ఆయన చల్లగా ఉండాలి, ఆయన చల్లగా ఉండాలి, ఆయన మీద నీళ్లు పడుతూ ఉండాలి. కాబట్టి అందుకే ధారాపాత్ర పెట్టి వదిలేస్తారు. అందుకే లోకం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేస్తారో తెలుసా అండి? మార్గశీర్ష మాసంలో ఆర్ధా నక్షత్రం వచ్చిన రోజున లోకం అంతా ఉనికిపోతూ ఉంటుంది. బహుశా వణకనిదంటూ ఉంటే భూమి ఒక్కటే. ఆవిడ ఉనికితే బాగుండదు కదా. ఒక మహానుభావుడు వర్ణన చేశాడు. ప్రాతర్వేళల మంచు చిన్కుకుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయురహించన్ సర్వభూతంబులం సీతశ్రాంతి వడంక తాను తలయై చెల్వొందు భూదేవికిన్ సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలెన్ అల్వంకలన్ అన్నాడు. సీతర్తు ప్రభుడు అంటే శీతాకాలం వస్తే ఉహుహూయని వడక లోక ఉర్వీనాథ, లోకమంతా ఉహుహుహు అని వణికిపోతుంటుంది. వణకడం భయం వల్ల కూడా ఉడికిపోతారు కదండి. ఆయన పట్ల భయం, ఆయన ధాటికి తట్టుకోలేరు, అందరూ ఉడుకుతారు. ప్రాతర్వేళల మంచు చిన్కుకుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతగు రహించన్ సర్వభూతంబులం శీతశ్రాంతి వడంక, సమస్త ప్రాణులు ఉనికిపోతుంటే గడగడగడగడగడగడగడమని తానచలయై చెల్వొందు భూదేవికిన్, ఇంతమంది ఉనికిపోయారు గాని నువ్వు మాత్రం వణకలేదు నా ధాటికి అని భూదేవి వంక చూసి సీతర్తు ప్రభుడు అంటే శీతాకాలం అనబడేటటువంటి ఋతురాజు సంతోషించి వజ్రముల రాసులు ఇచ్చేట ఆవిడికి కానుకగా. ఏమిటా వజ్రాల రాసులు? తెల్లవారుజామున పచ్చగడ్డి యొక్క ఆ అంచుల పైన పడినటువంటి మంచు బిందువులు సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు పడితే ఆ మంచు బిందువులు నీటి బిందువులు తెల్లగా వజ్రాల కుప్పల్లా మెరుస్తాయి. అవే నీకు ఇచ్చిన వజ్రాలన్నాడు ఆయన. వజ్రముల రాశింబోలే నల్వంకలన్, అది భూదేవికి ఇచ్చిన కానుక సీతత్వ ప్రభుడు అన్నాడు. అలా మహానుభావుడు ఆయన పరమశివుడు మార్గశీర్ష మాసంలో లోకమంతా ఉనికిపోతుంటే తెల్లవారుజామున 3-4 మధ్యలో చేస్తారు ఆర్ద్రాభిషేకం. మనకంటే ఏ పట్టింపులు లేవు. ద్రవిడ దేశంలో ఎంత గొప్పగా చేస్తారో. తెల్లవారుజామున 4 గంటలకి శివాలయంలోకి వెళ్ళి అందరూ వణుకుతూ నించున్న దెప్పి పొడిచారు సాంబే పరబ్రహ్మణి అంటూను. ఏమిటి చల్లదనం పిచ్చి ఈశ్వర, నీకు ఎప్పుడూ చల్లదనం. నీ గురించి చెప్తే చల్లదనం, నీ గురించి చెప్దాం అనుకుంటే చల్లదనం, నీ గురించి చెప్దామని వచ్చేటప్పటికే అక్కడ చూసిన నీళ్లు. ఏమిటి అల్లరి అంటే ఆయన స్వయంగా ఎప్పుడు చల్లటివాడు, అందరినీ చల్లగా ఉంచేవాడు, నెత్తి మీద ధారాపాత్ర ఉన్నవాడు, అది చాలక జటాజూటంలో గంగ ఉన్నవాడు, ఆ పైన చంద్రబింబం ఉన్నవాడు, ఒంటికి చందనం రాసుకునేవాడు, చల్లగా ఉండే హిమవంతుడికి కూతురైన చల్లని చూపులున్న చల్లని తల్లి అమ్మని వామార్థ భాగంలో పెట్టుకున్నవాడు, అడుగున చల్లగా ఉండేటటువంటి పావుల్ని ఒళ్ళంతా వేసుకున్నవాడు. ఇవి చాలక ఆర్ద్రాభిషేకం అని మార్గశీర్ష మాసంలో తెల్లవారగంట 3 గంటలకి నీళ్లు పోయించుకునేవాడు. ఈశ్వరా, ఏమి చల్లతనం పిచ్చి! మా చల్లతనం కోసమని ఇంత చల్లతనాన్ని ఇచ్చావా? కానీ అసలు రహస్యం చెప్పనా, నీకెందుకు కావలసి వచ్చిందో ఇంత చల్లతనం? ఇదిగో నా గుండెల్లో ఎప్పుడు కోరికలనే సెగలు రేగిపోతుంటాయి. ఈ వేడికి ఇక్కడ కూర్చోవడం కోసమని ఇన్ని చల్లతనాలు పుచ్చుకున్నావు ఈశ్వరా, నాకు తెలుసన్నారు. ఎంత చమత్కారం చూడండి. అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు వంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం, ఏకమీశం, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనే ఎప్పుడు అమృత ధారలు అలా పడుతుంటాయి చంద్రబింబంలోంచి. ఆ పడుతున్నటువంటి ఆ ధారలలో తడిసిపోతుంటాడు. తడిసిపోతూ అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రాను వాకాం జపన్ ధ్యాయేత్. మనము చేస్తాం అభిషేకాలు, ఎందుకు చేస్తామో తెలియదు. అసలు అభిషేకం చెయ్యడానికి వెళ్ళిన వాడి కోరిక ఎందుకు తీరుతుంది వేదం చెప్తోంది. నీవు వెన్నుపాముని నిటారుగా పెట్టి కూర్చుని
అసలు శివాలయంలోకి వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు అభిషేకం చేసుకుందామన్న కోరిక కూడా తప్పు. ఎందుకంటే అభిషేక జలాలన్నీ తొక్కుతావు, నిర్మాల్యం. ఎందుకు వచ్చిన గొడవ నీకు? అర్చకులు ఉన్నారుగా, అర్చకుడు శివాలయం 8వ వంతులో ఒకడు, ఆయన చేస్తాడు, నీకెందుకు? ఆయనకు ఒక్కడికి అధికారం, నందికి శివుడికి మధ్యకెళ్ళినా కూడా. నువ్వు గోత్రనామాలు చెప్పు, కూర్చో. నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? ఝాయేత్. అభిషేక మంత్రం వినపడుతున్నంతసేపు ఈ బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి బ్రహ్మాండాన్ని శివలింగంగా చూస్తూ దాని మీద చంద్రుల్లోంచి అమృతధారలు పడుతుంటే అమృతధారలలో తడిసిపోతూ చల్లపడిపోయి నువ్వు ఇలా ముట్టుకుంటే, ఐసుని ముట్టుకుంటే నీ వేళ్లు కొంకర్లు తిరిగినట్టు చల్లపడిపోయిన శివలింగాన్ని ఎవరు ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి ఈప్సిత సిద్ధయే, వాళ్ళ కోర్కెలు తీరిపోతున్నాయి. అంత చల్లతనం శివుడంటే. ఆయన ఎవ్వరిని వేడెక్కించాడు, తాను చల్లగా ఉంటాడు, ఇతరుల్ని చల్లగా ఉంచుతాడు. అందుకే మృడహ. ఆయనకి శివాస్తోత్రంలో రోజు చదువుతున్నాం కదండి. మృడహ అంటే ఏమిటో తెలుసా అండి? తాను చల్లగా ఉన్నవాడు, ఇతరులను చల్లగా ఉంచువాడు. తాను సుఖముగా ఉండువాడు, ఇతరులకు సుఖమునిచ్చువాడు. అంటే ఆయనకి దుఃఖం ఉంటుందా అండి? కాదు. ఆయన సుఖం ఏమిటో తెలుసా అండి? మీరు సుఖంగా ఉండడానికి మీకు అన్ని ఇచ్చేస్తూ ఉండడం ఆయనకి సుఖం. మీరన్నీ పుచ్చేసుకుని సంతోషంగా మా శంకరుడు ఉన్నాడని అంటే చాలా ఆయన పొంగిపోతుంటాడు. ఆయనకి సుఖం. కాబట్టి తాను సుఖంగా ఉండి మిమ్మల్ని సుఖపెడుతూ ఉంటాడు, జగత్తులకు తండ్రి అయి. కాబట్టి ఝాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యప్త దేహా భసిత హిమరుచాభ సమానా భుజంగై కంఠే కావాహ కపర్దాహ కలిత శశి కలస్కండ కోదండ హస్తాహ. అటువంటి నిన్ను ధ్యానము చేసి అభిషేకించుచున్నాను. అప్పుడు ఓం శంచ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశ్యశ్చ మే. ఎంత అందమైన మంత్రాలండి. గడగడ 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 చదివేస్తే ఏమిటి అనుభవిస్తావు నువ్వు? అసలు నువ్వు అందులో అనుభవించడానికి ఏముంది నీకు? అసలు నమస్కారాయచ అని అనేటప్పటికే సంసార సముద్రమును దాటించగలిగిన వాడు. ఎంత పొంగు రావాలా అష్టమానువాకం చేస్తుంటే! ఎటువంటి అనువాకాలండి! ఆ అభిషేకం చేస్తూ నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విచిత్రం ఏమిటంటే మహావిష్ణువు అని ఉంది, మహాశివుడు అని ఉండదు. మహాలింగమే ఉంటుంది. మహాలింగం ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ఏ గుళ్ళో శివలింగమైనా మహాలింగమనే పిలవాలి మీరు. అది శివలింగం అనకూడదు, అది మహాలింగం అని అనాలి. ఏ గుళ్ళోనైనా మహాలింగం. కానీ తనంత తానుగా మహాలింగం అన్న పేరుతో పిలిచినటువంటి క్షేత్రం మధ్యార్జునం, ద్రవిడ దేశంలో. చిత్రం ఏమిటంటే ఆ మధ్యార్జునానికి ఒక గొప్పతనం ఉంది. శైవాగమం ప్రకారంగా గుడికి ఎటు పక్కన ఏ ఏ క్షేత్రాలుంటాయో ఆ క్షేత్రాలన్నీ ఆ క్షేత్రానికి ఆయా దిక్కుల్లో ఉంటాయి. అది ఈ క్షేత్రాలన్నీ దానికి ఉపదేవాలయాలైపోయినటువంటి దేవాలయం. చోళరాజులు అలా కట్టారు దాన్ని. అంత పవిత్ర భూమిని చెయ్యాలని మధ్యార్జునంలో అలా తీసుకొచ్చారు. అక్కడ స్థలవృక్షం అర్జున వృక్షం, మద్ది చెట్టు సాక్షాత్తు శివుడండి. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. మద్ది చెట్టు నల్లుకున్న మల్లెతీగని చూసి శంకరాచార్యులు ఇంకొక వారం 10 రోజులు పోతే అబ్బో ఆ అలంకారాలతో ఉన్న శివానంద లహరంతా విశాఖపట్నంలో చెప్పుకోవచ్చు. కాబట్టి అదిగో ఆ మహానుభావుడు ఉన్నాడే, ఆయన అక్కడ ఈ బ్రహ్మాండమంతా శివలింగమైతే పైన చంద్రబింబం మౌళిలో ఉండి ఎలా కరిగి పడుతోందో అలా ఆ బ్రహ్మాండమంతా నిండిపోయిన శివలింగాన్ని ఆ చంద్రుడి మించి కరుగుతున్నదాన్ని నువ్వు ధ్యానమనందు చూడలేకపోతే అదిగో ఆ ధారాపాత్ర అన్న చంద్రుల్లోంచి పడుతున్న అమృతం చేత తడిసిపోతున్నటువంటి శివుణ్ణి అంతటా నిండిన బ్రహ్మాండలింగాన్ని ఈ మహాలింగంలో చూడు. ఇప్పుడు దానికి అద్దు ఆపు ఉందా? అంత మొదలు ఉన్నాయా? లేవు. కాబట్టి అది బ్రహ్మాండ వ్యాప్త దేహ. నీకిక్కడ ఇంతే కనబడినా అంతే. అది బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి దేహం ఉన్నవాడు, ఆయన తప్ప వేరొకడు లేనివాడు.
అటువంటి స్థితిని పొందినవాడు. అటువంటి ఈశ్వరానికి అభిషేకం చేస్తున్నాం. లింగము యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది అరూపరూపి. ఉపాసన యందు ఒక మెట్టు పైన ఉన్న వాళ్లే చేయగలుగుతారు దాన్ని. రూపమున్నది, మీ పట్టుకోవడం తేలిక, అలంకారం తేలిక. కరచరణాదులు ఉన్నాయనుకోండి, మీకు తెలిసిపోతుంది ఈయన ఈ మూర్తి అని తెలుస్తుంది. శివలింగానికి అరూపరూపి అని పేరు. దానికి రూపం ఉందా, రూపం లేదా? రూపం ఉంది కాబట్టి కళ్ళ ముందు ఏదో కనపడుతోంది. దానికి కాళ్ళు, చేతులు, చెవులు, నోరు ఏమైనా ఉన్నాయా? ఎటు కూర్చుని అభిషేకం చేయాలంటే దీని ముఖం ఏంటండి అని అడిగారు అనుకోండి, 5 కూర్చుంటారు, చుట్టూ కూర్చుని పోసేస్తుంటారు, 10 మంది కూర్చుని పోసేస్తుంటారు. ఇంకా మనకు దక్షిణ దేశం వైపు చాలా శౌచ్యంతో లోపలికి వెళ్ళి పోస్తాం. ఉత్తర భారతంలో అలవాటు ఏమిటో తెలుసా అండి? ఎక్కడైనా రావి చెట్టు, వేప చెట్టు పెద్దవైపోతే జంటనాగుల్ని ప్రతిష్ఠ చేసేస్తారు మన వాళ్ళు. ఉత్తర దేశంలో ఎక్కడైనా పెద్ద రావి చెట్టు, వేప చెట్టు కనబడితే ఓ శివలింగం పెట్టేస్తారు. అందుకే మీరు చూడండి, గంగానది ఒడ్డున, హరిద్వార్లో ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటాయి బయట. ఈ శివలింగాల్ని వాళ్ళు చడానాను సేవ చేస్తారు. దాన్ని చడానా అంటారు వాళ్ళు. చడానా అంటే ఆడ మగ కూడా అక్కడ స్నానం చేసి కాసి నీళ్లు పట్టుకొచ్చి ఆయన మీద పోసేసి వెళ్ళిపోతారు. అది ఆ దేశాచారం, అక్కడ చేస్తారు. దక్షిణ దేశంలో అలా ఆడవాళ్లు శివాభిషేకాలు చేయరు. ఒక్క పురుషులు పూర్ణ శౌచంతో ఉండి నారుద్రో రుద్రమచ్చయేత్ మహన్యాసం చేసుకుని అభిషేకం చేస్తారు. మహన్యాసం లేకుండా అభిషేకానికి వెళ్లరు, ఏదో ప్రత్యేకమైన దీక్షాతత్పరులు అయితే తప్ప. కాబట్టి ఇప్పుడు ఆ శివలింగం అరూపరూపి. మళ్ళీ వెనక్కి రండి, ఎక్కడ వదిలేనో అక్కడికి రండి. రూపం ఉందా? ఉంది. కాళ్ళు చేతులు కనపడుతున్నాయా? కనపట్టలేదు. ఉత్తర దిక్కును కూర్చున్నవాడు నీళ్లు పోసేస్తాడు, దక్షిణ దిక్కును కూర్చున్నవాడు నీళ్లు పోసేస్తాడు, తూర్పు చూస్తూ పోసేస్తారు, పశ్చిమాన్ని చూస్తూ పోసేస్తారు, పైనుంచి పోసేస్తారు. ఎక్కడ పోసినా అభిషేకమే. ఎందుకని? సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అనేటటువంటి 5 ముఖాలతో చూస్తుంటాడు. ఆ శివలింగం 5 ముఖాలతో చూస్తోంది. నువ్వు ఎటు పోసినా ముఖం మీద పడిపోతుంది అంతే. అది శివతను అంటారు. శివతను నిజానికి అమ్మవారే, పార్వతీదేవే. ఎందుకంటే తనువులన్నీ ఆవిడ, లోపల ఆత్మ చైతన్యం అంతా ఆయన. కాబట్టి లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఎక్కడుంది? ఆయనే ఉన్నాడు. అదే వ్యాపకత్వము చేత విష్ణు స్వరూపం అవుతుంది. కాబట్టి శివుని యందు విష్ణు ఉంటాడు. అన్నీ ఆయనై ఏకం ఏకమీశమనిశం, ఎల్లప్పుడూ ఆయన ఒక్కడే. ఈ స్థితిని పొంది ఉన్నవాడు అని మీరు భావన చేస్తే ఆయన అరూపరూపి. అందుకని శివలింగము రూపమున్నదా, రూపము లేనిదా మీరు చెప్పలేరు. అంత గొప్పదై ఉంటుంది లింగం. అటువంటి లింగము ఏ కోరికనైనా తీరుస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా అండి? మీకు చూడగలిగిన దృష్టికోణం ఉండాలి, కానీ ఆ స్థాయిలో అది ఈ బ్రహ్మాండములకన్నిటికీ గుర్తయింది కదూ. కాదు, లింగం అంటే అంటే గమనం. అన్నీ ఎందులోంచి బయటికి వచ్చి కదిలాయో, అన్నీ ఎందులో కలిసిపోయాయో అదే అది. కాబట్టి నిలబడింది కూడా దాంట్లోనే. అన్నీ ఎందులోంచి వచ్చాయో, అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయో అదే శివలింగం. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలా? ఫోర్స్ అంటారు దాన్ని. మీ ప్రేమ నాకు చూపించండి అని నేను అడిగాను అనుకోండి, మీకు ప్రేమ ఉంటే నాకు 2 అరటిపళ్ళు ఇస్తారు. కాదు, అరటిపళ్ళు కాదు, మీ ప్రేమ నాకు చూపించండి అని అడిగాను, మీరు చూపించగలరా? ఇట్స్ ఎ ఫోర్స్. లవ్ అనేటటువంటిది నేను దిక్కుమాలిన ప్రేమల గురించి నేను మాట్లాడటం లేదు. ప్రతిఫలాపేక్ష లేని ప్రేమ ప్రేమ అంతే. శాస్త్రంలో తల్లిదండ్రులు, గురువు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భర్త, వీళ్ళది ప్రేమ అంటే. వాళ్ళకి ప్రతిఫలాపేక్ష ఉండదు. కాబట్టి అటువంటి ప్రేమ కనపడదు, ప్రేమతో చేసినది కనపడుతుందంతే. దయ, మీ దయ చూపించంటే మీరు చూపించలేరు, దయతో మీరు చేసింది కనపడుతుందంటే, దయకి ప్రతినిధిగా. అలా ఈ సమస్త ప్రాణులు ఎందులోంచి వచ్చాయో దాన్ని చూపించు. కుదరదా? ఫోర్స్ చూపించలేరు ఎవరు. ఎందులో ఉంటాయో చూపించు, ఎందులోకి వెళ్ళిపోతాయో చూపించు. ఏ ఫోర్స్ తనలోకి తీసేసుకుంటూ ఉంటుందో, ఏ శక్తి తనలోంచి బయటికి విడిచిపెడుతుందో, ఏ శక్తి తన యందు నిలబెడుతుందో దాన్ని మీరు చూపించలేరు. అందుకే ఆయనే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములన్న 10 వాయువుల రూపంలో దీన్ని నిలబెడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. అదే అందుకే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అనగానే 10 కింద విడిపోతాడు లోపలికి వెళ్ళి. అది శివ అంటే. ప్రాణ
అసలు ప్రాణాయామము అన్నదానికి అర్థం ఏమిటో తెలుసా అండి? స్విచింగ్ ఓవర్ అని. మీ యొక్క మీరు ఇప్పటి వరకు ఏది ఇది ఉందని అనుకుంటున్నారో అది కూడా ఉండడానికి కారణమైన దాని మీదకి దృష్టి మరల్చడం. అప్పుడు దాని యొక్క శక్తిని మీరు అనుభవిస్తుండాలి ఈశ్వరుడిగా. అది ప్రాణాయామము. అందుకనే పూజ ముందు ప్రాణాయామం చేసి పూజ చేస్తారు. అంటే దీని మించి దాని మీదకి జర్క్ తిరుగుతాడు, ఒక్కసారి అటు అలా తిరుగుతాడు, తిరిగి ఆ స్వరూపాన్ని పట్టుకోవడం మొదలు పెడతాడు. అందుకని ప్రాణాయామం చేస్తే కానీ పూజ మొదలవదు. ఆచమనం చేసి 3 మాటలు స్థూల సూక్ష్మ కారణ శరీరములలో ఉండేటటువంటి తాపములను తీర్చుకుని ప్రాణాయామం చేసి అప్పుడు పూజ మొదలు పెడతాడు. అలా మొదలుపెట్టినప్పుడు ఆ ఊపిరి లోపలికి వెడితే ప్రాణ అదే ఉన్నది అన్న గౌరవాన్ని ఉంచేది. అది ఆగిపోయినది, ఇక ఇది లేదు. భవతి అంటారు సంస్కృతంలో. ఉన్నది అనిపించేది ప్రాణమే, ఆ ఊపిరే. అది లోపలికెళ్ళి బయటికి వస్తే ఉన్నాడు. అపానము. మీరు తినకూడని రజోగుణ సంబంధమైనటువంటి పదార్థములు తినేసినప్పుడు అవి ప్రేగుల్ని తినేసి కన్నాలు పడిపోకుండా లోపల ఇబ్బంది కలగకుండా పుట్టినటువంటి దుర్గంధ భూయిష్టమైనటువంటి రజోగుణ పదార్థ జనితమైనటువంటి ఆమ్లమైన వాయువులు పైకి వచ్చి పైన ఉన్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అవయవాల్ని, గుండె, ఊపిరితిత్తులు, మెదడు, ఇలాంటి వాటిని దెబ్బ కొట్టకుండా ఈశ్వరుడు శక్తి స్వరూపుడై కిందకి తోసేసి ఆ పదార్థంలోంచి పుట్టిన వాయువునంతటిని వాయు రూపంలో బయటికి పంపిస్తే అపాన. వ్యాన. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకా శిథిలమైపోయినటువంటి ఇంటి చుట్టూ గోడ కట్టి ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టినట్టు ఇంకా నేనన్న తాపత్రయంతో జీవుడు చూసుకుంటూ ఉంటాడు దాన్ని. అందుకే 11 రోజులు ఉంచుతారు అశౌచం. 11వ రోజు వేళటికి వెళ్ళి కొట్టుకుంటూ ఉండడం, బీరువాలు తీయడం, తీసి ఇదే వీడు ఉంచింది అంటూ ఉండడం, ఉంగరం ఎవరికి ఇవ్వాలి, వాచి ఎవరికి ఇవ్వాలి, ఇల్లు ఎన్ని గదులు వేసుకోవాలి, అప్పటికి అసహ్యం వేసి 11వ రోజున వెళ్ళిపోతాడు. అందుని బావా ఇంకెంతకాలం ఏడుస్తామని బావమరికి వచ్చి బట్టలు పెట్టేస్తాడు. వ్యాన. దీన్ని పట్టుకుని ఉంటుంది వాయువు. అభిమాన దేవత అంటారు. ఇది నాది. కొడుకు వచ్చి వెర్రినానా అయిపోయింది, వెళ్ళిపోయావు, వదిలేయి, దీన్ని కాల్చేద్దాం అనుకుంటున్నాను ఇంకని కాళ్ళు బొటన వేళ్ళు 2 కట్టేస్తాడు. కట్టేసి ప్రేత సంస్కారం అంటారు, మంత్రంతో సంస్కారం చేసేసి నీళ్లు పోసి అభిషేకం చేసేస్తాడు. ఇక తుడవడం ఏముండదు, ఇక నీళ్లు పోయడం ఒకటే ఉంటుంది. ఆ అభిషేకం చేసేసి వ్యానవాయువుని వదిలిచేస్తారు. కాబట్టి శరీరాభిమాన దేవతగా వ్యానము. ఉదానము అనబడేటటువంటి వాయువు ఆశ్చర్యకరమైన వాయువు. తన శరీరంలోనే తన శరీరానికి తనలాంటి జీవి ఇంకొకటి పుట్టవలసి వచ్చినప్పుడు ఒక వాయువు తన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవములలో ప్రవేశించి ఆ అవయవముల గుండా తనలో ఉన్నటువంటి తేజస్సు స్ఖలనం అవడానికి వీలైన రీతిలో మార్పు తీసుకురాగలిగినటువంటి వాయువుకి ఉదాన వాయువు అని పేరు. సమాన. మీరు తినేసి పడుకుంటే తెల్లవారేటప్పటికి 10 గోళ్లు సమానంగా పెరగాలి, వెంట్రుకలు సమానంగా పెరగాలి, అవయవాలు సమానంగా పెరగాలి, ఏది ఎక్కడ ఎగుడు దిగుడు ఉండకూడదు. అలా పెరిగేటట్టు చెయ్యగలిగిన వాయువు సమాన. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగా. నువ్వు అదే పనిగా డబ్బుల కోసం సంపాదించడానికి తిరుగుతుంటే ఓరి పిచ్చాడా, లోపల పదార్థం అయిపోయింది, శక్తి అయిపోయింది, ఏదైనా తినని మంట రూపంలో తినమని అడిగేటటువంటి వాయువేదో దానికి నాగా. కూర్మ అంటే కాంతి. తాను ఎంత ఉపాసనతో ఉన్నాడో తెలియచెప్పేటటువంటి కాంతి ఆరా చుట్టూ పట్టి ఉంటుంది, దాన్ని కూర్మ. కృకర అంటే తిన్నది. నాగా కృకర అటు ఇటు అవుతుంటాయి. ఒక్కొక్కసారి నాగా ఎక్కువ తినేస్తే త్రేణుపుగా వస్తుంది. కృకర ఆకలి పుట్టిస్తుంది. కృకర ఆకలి పుట్టిస్తే నువ్వు ఆకలి తీరడానికే తినాలి. 3వ వంతు నీటికి, 3వ వంతు గాలికి ఉంచి 3వ వంతు పదార్థంతో నింపాలి. కానీ నాలుక రుచి కోసమని నువ్వు తినేస్తే ఈ లోపలంతా నిండిపోతే గాలి నీరు తిరగడానికి చోటు లేకపోతే ఇక తినవద్దు అని త్రేణుపు రూపంలో ఈశ్వరుడు చెప్తాడు. నాగా, కూర్మ, కృకర, ధనంజయ. ఈ శరీరాల కంటే మనుష్య శరీరాలకి తీసుకెళ్లి అంత్యేష్టి సంస్కారం చేస్తారు, కాల్చడమో పూడ్చడమో. మరి మిగిలిన ప్రాణులు ఓ కుక్క చచ్చిపోయింది, ఇంట్లో కుక్కే, కాళ్ళకి తాడు కట్టి లాగి తీసుకెళ్లి డొంకల్లో బారేస్తారు. లోపల ఉన్న ధనంజయ వాయువు ఆ శరీరం బాగా ఉబ్బిపోయేటట్టు చేసి, పగిలిపోయేటట్టు చేసి పిండాండంలో ఉన్నటువంటి పంచభూతాల్ని బ్రహ్మాండంలో ఉన్న పంచభూతాల్లో కలిపేస్తుంది. అలా కలిపేసే వాయువు ధనంజయ. చిట్ట చివరిది దేవదత్త. దేవదత్త అంటే
మీరు శరీరం బడలిపోయినా సరే ఆగకుండా అదే పనిగా పనిచేస్తుంటే నీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు బడలిపోయాయి. కాసేపు వాటిని అలా విశ్రాంతిని, ఈ శక్తుల్ని లోపలికి తీసుకుని మళ్ళీ వాటికి ఛార్జింగ్ పెడతాను, వాటికి శక్తినిస్తాను అని కాసేపు నిద్రపో అని వాయు రూపంలో చెప్తాడు ఆవలింత. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములన్న వాయువులతో ఆ ఈశ్వరుడు లోపలుండి సమస్తమును నిర్వహణ చేస్తున్నాడు. ఆయన శివుడు. ఎక్కడ చూస్తావు శివుణ్ణి? ఆవలింతలో శివుడున్నాడు, త్రేణుపులో శివుడున్నాడు, ఆకలిలో శివుడున్నాడు, దాహంలో శివుడున్నాడు, నిద్రలో శివుడున్నాడు, అన్నిటా శివుడున్నాడు. శివుడు లేనిది ఎక్కడుంది? శివుడు ఎక్కడున్నాడు చూపించమని అడక్కో, శివుడు లేనిదేదని అడుగు. అంతటా శివుడున్నాడు. ఆయన్ని చూడాలని నీకు అనిపిస్తే అదిగో బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటక లింగ మౌళి విలసత్పూర్ణేందో వాంతామృతై, అదిగో శివలింగ రూపంలో ఉన్నాడు. ఇన్ని నీకు ఇచ్చిన వాడి మీద ఇన్ని నీళ్లు పోస్తే పొంగిపోతాడు. ఓ నిన్ను చల్లగా ఉంచాను. మన వాళ్ళు వేడిగా ఉంచండి అనరు, చల్లగా చూడండి. నేను చల్లగా ఉండాలనండి, పిల్లా పాపలతో చల్లగా ఉండాలనండి అంటారు. మీ చల్లతనం అంతా, లోకం చల్లతనం అంతా శివలింగం చల్లతనం మీద ఉంటుంది. ఆయననిచ్చిన నీళ్లే ఆయన తెత్తి మీద పోసి, పోయడానికి టైం లేదు, నేను ఇంటికి వెళ్ళిపోవాలంటే పైన పాత్రలో పోసి వెళ్ళిపో, చుక్కా పడుతుంటే నేను ఇక్కడ చల్లగా ఉండి నేను చల్లగా ఉంచుతానంటాడు. అంతటి ఉదారుడు నా తండ్రి.